అనేది ఉండకూడదు. మాట్లాడేదానికి మేము పద్ధతితో రాజకీయాలు చేస్తాం కాబట్టి ఈ మాట్లాడేది ఎట్లుంటుందంటే ఈరోజు నేను తిడితే రేపు వాళ్ళు తిడతారు. ఇదే అసహ్యం అవుతుంది, ప్రజల్లో అసహ్యం అవుతుంది. ఈ రాజకీయ నాయకులు ఏమి రోజు ఒకరినొకడు చిట్టుకుంటుంటారు అనేది అది రాకూడదనే మేము సహనంతో ఉన్నాం. ఎవరికి భయపడి కానీ మా రక్తంలోనే లేదు భయపడేది. అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ ముఖ్య నాయకులు తెలుసు, వాళ్ళ క్యాడర్కి కూడా తెలుసు. మా దగ్గర ఉన్న క్యాడరు నేను ఎంతమందిని కంట్రోల్ చేస్తానో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి సోదరులు మాట్లాడే విధానము సరిగా మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాదని చెప్పాము. ఈ 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఏ గ్రాంట్తో జరిగింది అనేది కూడా చెప్తాము. ఇది తప్పు ఉంటే మీరు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టండి, తప్పు ఉంటే చెప్పండి. అంతేగాని ఏదో నోరుంది, అధికారం ఉంది, ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కొని లేరు. ఇక్కడ కూడా మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి. మీరు ఇదే పద్ధతిలో ఉంటే నేను కూడా ఏం చేయాలో నాకు కూడా తెలుసు, నేను కూడా చేస్తాను. దయచేసి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండడానికి సహకరించండి అని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మనము వాల్మీకి సోదరుడైన మరి పార్థసారథి గారి గుర్తు, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు, అదేవిధంగా ఎంపీ గుర్తు పంచలింగాల నాగరాజు గారి గుర్తు సైకిల్ గుర్తు. ఈ 2 గుర్తుల పైన మీ అమూల్యమైన ఓట్లు వేయించి పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన క్యాడర్ మీరందరూ కూడా సమిష్టిగా ఏ బూతుల్లో ఎట్లా ప్రచారం, ఆయన క్యాండిడేట్, నేనే ఎలక్షన్ ఏజెంట్, నేను తిరుగుతా, ప్రతి వార్డుకు వస్తా, ప్రతి బూత్కు వస్తా. ఎవరికి భయపడద్దండి. రాబోయే ప్రభుత్వం మంది. అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మనము జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళు రెచ్చిపోయి తిక్క చేస్తే మనం కూడా అదే పద్ధతిలో పోతాం. ఆ పద్ధతి వద్దని నేను ఈరోజు అందరికీ అప్పీల్ చేస్తున్నా, అన్ని పార్టీల వారికి కూడా. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో మనమందరూ కూడా ఇక్కడున్న నాయకులందరూ కూడా సమిష్టిగా వీళ్ళిద్దరిని గెలిపించేదానికి మేము కృషి చేస్తాం, తప్పకుండా గెలుస్తాం. ఇది ఒక రికార్డుగా ఆదోన్లో ఒకప్పుడు బీజేపీ మున్సిపల్ చైర్మన్ గెలిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు తీసుకొని గెలిపిస్తాం. విజయం తప్పకుండా వర్తిస్తుంది. ప్రజల్లో బ్రహ్మాండమైన వ్యతిరేకత ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకొని రేపు జరిగే ఎన్నికల్లో విజయం సాధిద్దాం. మరి మీరందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు ఎంతో ఘనంగా మా అందరిని రిసీవ్ చేసుకొని మరి సహకరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.